హీరో ఆఫ్ ది డే నిరంజన్ రెడ్డి. మెగా పిలుపుతో అక్కడే సీన్ చేంజ్. నిరంజన్ రెడ్డి ఇప్పుడు ఈ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రశంసిస్తున్న పేరు. జైలుకు వెళ్ళిన అల్లు అర్జున్కు బెయిల్ తెప్పించిన వ్యక్తి నిరంజన్ రెడ్డి. ఈ న్యాయవాదికి సినిమా, రాజకీయ నేపథ్యం ఉంది. మెగా ఫ్యామిలీలో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జగన్ కేసులో న్యాయవాదిగా పరిచయం ఉన్న నిరంజన్ రెడ్డికి బన్నీ టాస్క్ అప్పగించింది ఎవరు? అసలు నిరంజన్ రెడ్డి ఏం చేశారు? మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే మెగా ఫ్యామిలీకి గుర్తుకు వచ్చిన పేరు నిరంజన్ రెడ్డి. అటు పోలీసులు అరెస్టు చేసిన తర్వాత నాంపల్లి కోర్టుకు అల్లు అరవింద్ ఓ లీగల్ టీంను ఏర్పాటు చేసుకున్నారు. ఇదే సమయంలో చిరంజీవి ఎంట్రీ ఇచ్చారు. అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. అటు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయాలని ఇటు న్యాయవాదులు సూచించారు. వెంటనే మెగా కాంపౌండ్ నుంచి నిరంజన్ రెడ్డితో నిరంతర సంప్రదింపులు మొదలయ్యాయి. వెంటనే రంగంలోకి దిగారు. వాదనలకు సిద్ధమయ్యారు. హైకోర్టులో అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ తరువాత బెయిల్పైన నిరంజన్ రెడ్డి వాదనలను దేశవ్యాప్తంగా ఆసక్తిగా గమనించారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న నిరంజన్ రెడ్డిని నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం సిర్గాపూర్ గ్రామం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సీనియర్ న్యాయవాదులు మనోహర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి వద్ద జూనియర్గా పనిచేశారు. రాజ్యాంగపరమైన అంశాలతో పాటు వేర్వేరు చట్టాలపై నిరంజన్ రెడ్డికి గట్టి పట్టుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల తరఫున పలు కేసుల్లో స్పెషల్ సీనియర్ కౌన్సిల్గా పనిచేశారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా పనిచేశారు. జగన్ కేసులను వాదించారు. సినీ రంగంలోనూ నిరంజన్ రెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. దిల్ రాజుకు చెందిన వెంకటేశ్వర క్రియేషన్స్కు అనుబంధంగా 2002లో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ 2010లో మరో చరిత్ర. 2011లో గగనం సినిమాలను నిర్మించి ఆ తర్వాత పూర్తి స్థాయి సినీ నిర్మాణ సంస్థగా ఏర్పడి 2016లో క్షణం, 2017